మాస్టర్స్ ఈరోజు మనము మన మంచి కర్మల గురించి చెప్పుకుందాం. ఇన్ని రోజులు గూడా మనం ఏదైనా పరిస్థితులు బాగోలేదంటే ఎలా ఉంటుంది? ఏంటి? అనే విషయం పైనే మనం కథలు చెప్పుకున్నాం. అంటే ఏంటి? మనకి ఈ పరిస్థితి ఉందంటే పూర్వజన్మలో ఏదో తప్పు చేశాము అనే అర్థమని చెప్పుకున్నాం. ప్రతిదానికి పూర్వజన్మతోటే చెప్పుకుంటున్నాం కదా కథలు. అలానే మంచి చేస్తే ఏమవుతుంది పూర్వజన్మలో? ఆ మంచి అక్కడ మొదలుపెట్టాం. ఈ జన్మలో వస్తుందా? పాస్ అవుతుందా అదంతా? దాని గురించి చెప్పుకోబోయే కథే ఈ రాజుగారి కథ. అయితే పూర్వకాలంలో ఢిల్లీకి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన రాజు వంశీయంలో పుట్టినా కూడా అంటే వాళ్ళ నాన్నలు, తాతలు అందరూ రాజులైనా కూడా అతనికి ఈ రాజ్యాంగం మీద అంత ఆసక్తి లేదు. ఎప్పుడు కూడా అతనికి ఆధ్యాత్మిక అంటే చాలా ఇష్టం. అయితే కానీ రాజు కదా! మరి తప్పనిసరిగా యుద్ధాలు చెయ్యాలి, అన్నీ నేర్చుకోవాలి. పాలన చేయాలి, ప్రజల పాలన చేయాలి. ఇతనికేమో అసలు ఏది వంట పట్టేది అంటే అసలు ఇంట్రెస్టే లేదు. అటువైపు వెళ్ళాలని లేదు. అతనికేంటి ఆహ్, భగవంతుడి గురించి తెలుసుకోవాలని, భగవంతుడి తత్వాల గురించి తెలుసుకోవాలని, ఆ భగవంతుడి తత్వాలను పాటల రూపంలో రాసి పంచిపెట్టేవాడందరికి. చెప్పేవాడనమాట. ఆయన ఆయన ఆస్థానంలో చాలా మందికి, చాలా మందికి అంటే గురువులకు లేకపోతే ఉంటారు కదా! బాబాలకు తర్వాత కళలకు అంటే పాటలు పాడే వాళ్ళకి, వీళ్ళకి, వాళ్ళకి అందరికి కూడా మంచి ఆహ్, అవకాశం ఇచ్చేవాడనమాట ఆయన. ఆ రాజు. అంత ఇష్టం. అంటే తెలిసిపోతుంది అతని మనస్తత్వం చాలా సున్నిత మనస్తత్వం గలవాడు. చాలా మంచి భావనలు కలవాడు. ఆధ్యాత్మికం మీద ఉందని అర్థమవుతుంది. కానీ ఆయన కష్టం జూడండి. ఎంత ఇదైనా గూడా రాజులాగా ఉండాలి. రాజులాగా రా 10 మంది పనోళ్ళొస్తారు. ఇన్ని పనులు చేస్తుంటారు. కింద కాలు పెట్టనివ్వరు. రాజులెప్పుడు యుద్ధాలు చెయ్యరు కదా! పరిపాలన గూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లయితే కొన్ని రాజులైతే వాళ్ళున్న ఆ 30, 40 ఏళ్లలో ఎప్పుడూ యుద్ధం జేయరు కొంతమంది. అలా. అయితే ఇతనికేమో అసలు నచ్చట్లేదు. అయితే ఈయన పాటలు మాత్రం బాగా రాసేవాడు. ఆ పాటలు ఈ జనాలు ఆ ఊర్లో అదే వాళ్ళ రాజ్యంలో ప్రజలందరూ పాడుకునేవారు అతని పాటలు. చాలా బ్రహ్మాండంగా రాసేవాడు. అట్లా ఏమైనాయి పాటలనేవేంటి ఒక ఊరు నుంచి ఒక ఊరికెళ్ళంగానే పాటలు పాడడం, జానపదాలు అవన్నీ పాపులర్ అయిపోతాయి గదా! అట్లా అవి చేరుకొని కాశీ నగరంలో ఒక సాధువు దగ్గరికి చేరుకున్నాయి అవన్నీ. అయితే కాశీనగరంలో ఒక సాధువు ఈ పాటలు విని, అబ్బా! ఎంత అద్భుతంగా రాసారో, ఎవరు రాసారో గాని ఈ పాటలు. ఆహ్, చాలా చక్కగా భగవంతుడి తత్వం తెలియజేశాడు అని అతను చాలా గొప్ప సాధువనమాట. అతనేంటి ఎవరు రాసారో తెలుసుకుందాం. ఇంత లోతుగా మామూలు మనుషులు రాయలేరు. ఎవరైనా ఇప్పుడు మ్యూజిక్ తెలిసిన వాళ్ళంటే పాటలు, ఆటలు అన్నీ మామూలుగా ఉంటాయి. లోతుగా వెళ్ళి భగవంతుడి గురించి ఇంత గొప్పగా రాసి, ట్యూన్ కట్టి చక్కగా పాడుతుంటే వీరి గురించి తెలుసుకోవాలి. ఎవరో సాధువై ఉంటాడు. అంటే జీవితం అంతా వదిలేసి సాంసారిక జీవితం, భౌతికమంతా వదిలేసి దైవ నామస్మరణలోనే ఉన్నాడు గాబట్టి, అతనికి ఇంత లోతైన జ్ఞానం ఉంది అని అనుకున్నాడు ఈ కాశీలో ఉన్న సాధువు. అడుగుతాడు ఎక్కడి నుంచొచ్చినాయి ఈ పాటలంటే, పలానా ఊరు, పలానా రాజ్యం అంటే అలా ఎళ్తాడనమాట. ఈ రాజ్యంకెళ్తాడు. ఢిల్లీకెళ్తాడు. ఢిల్లీకెళ్ళంగానే ఆ ఢిల్లీలో అందరూ ప్రజలు ఇట్లా పాడుతూ ఉంటే, ఎవరు పాడారు ఈ పాటలు? ఎవరు రాసారు? అంటే, రవివర్మ అనే అతను రాసారంటే, ఎవరైనా రవివర్మ సాధువా? అని అడుగుతాడు. ఈ కాశీ అతను. కాశీలో సాధువు అడిగితే, లేదు లేదు అతను మా రాజుగారు అంట. రాజుగారేంటి ఈ పాటలు పాడడం ఏంటి? ఇదేదో వెరైటీగా ఉంది అనేసి వెళ్తాడనమాట. వెళ్ళంగానే చూస్తాడు. చూసి ఆ రాజుగారి ఇంట్రెస్ట్ అర్థమవుంది. ఆయనకస్సలు ఇంట్రెస్ట్ లేదు. రాజ్యాంగం మీద, ప్రజల పాలన మీద, ఈ టాక్సులు కలెక్ట్ చేయడం అనేసి, మంత్రులు జెప్పింది ఇది జేయాలి, అది జేయాలి ఇవన్నీ అసలు ఏది ఇంట్రెస్ట్ లేదు. అడు చూస్తాడు. అతని బాధ జూస్తాడు. బాధ చూసి అడుగుతాడనమాట. ఏమైంది అంటే, నాకు ఇంత ఆడంబరాలు ఇష్టం లేదు. అంటే నేను దిగంగానే కాళ్ళు కింద పెట్టనివ్వకుండా నన్ను నడిపిస్తారు. నాకు అన్నం అంటే నాకేదైనా వెరైటీ కావాలంటే 10 రకాలు తీసుకొచ్చి పెడతారు. ఒక 20 మంది సేవకులు ఎప్పుడూ ఉంటారు నాతో పాటు. ఒక సైన్యాధిపతి ఉన్నాడు. నేను యుద్ధం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత మంచిగా పరిపాలన నా రాజ్యం అంతా కూడా చక్కగా ఉంది. నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో నాకు అర్థం కావట్లేదు. నాకు అస్సలు ఉండాలని లేదు అని అంటాడనమాట.
అనంగానే ఆ సాధువు అంటాడు, సరే ఉండాలని లేదు. ఏం చేయాలనుంది అంటే, నాకు ఆధ్యాత్మికతలో వెళ్ళాలనుంది. అక్కడ చాలామంది చక్కగా నాకు భగవంతుడిలో లీనమైపోవాలనుంది అని అంటాడనమాట. అనంగానే అతనంటాడు, సరే అయితే నిన్ను నాతో పాటు తీసుకెళ్తా. కాశీకి తీసుకెళ్తా. కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఏది కావాలో అక్కడ చేసుకోవచ్చు. పెద్ద ఆహ్, ఇబ్బందే ఉండదనేసి ఆయనేం జేస్తాడు రాజుగారు అన్నీ మంత్రికి అప్పజెప్పేసి, నా కొడుకు ఇంకా చిన్నవాడే పెద్దయ్యాక అతనికి రాజ్యం ఇచ్చేసాను అప్పజెప్పేసి బయలుదేరిపోతాడు. ఇద్దరు నడుస్తారు. నడిచి ఆహ్, ఆహ్, ఈ ఈ కాశీ సాధువు ఉన్నాడు కదా! అతను చెప్తాడు రాజుగారికి. రవివర్మకి చెప్తాడు. "నువ్వు రాజుగా కాదిప్పుడు. ఇప్పటినుంచి నువ్వు ఒక సాధారణమైన మనిషిగా నువ్వు ఎలాగైతే జీవిద్దాం అనుకుంటున్నావో అలాగే ఉండాలి" అంటాడు. అంటే ఏంటి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి. నడుచుకుంటూ వెళ్ళి ఆహ్, ఏది దొరికితే ఎవరింట్లో ఏది అడుక్కుంటే ఏది దొరికితే అది తినాలి. సాధువు ఇంక నువ్వు. అడుక్కున్నది తినాలి. అన్నీ నువ్వు రాజుగా అనుభవించిన ఎన్నేళ్ళు అనుభవించావు గదా! 30 ఏళ్ళో, 40 ఏళ్ళో అవేవి ఇంకా ఉండవు అంటాడు. ఈ రాజుగారు సరే నాకే ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి బయలుదేరిపోతాడు. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తారు. కాళ్ళు లేకుండా చెప్పులు లేకుండా నడుస్తాడు. పాపం కాళ్ళన్నీ పొక్కులొచ్చేస్తాయి. అలవాటు లేదు కదా! మరి రాజుగారికి. కాళ్ళన్నీ ఇదొస్తాయి. బాగా అలసిపోయి ఉన్నారు. మధ్యాహ్నం 3 అయింది. భోజనం లేదు. ఏమీ లేదు. అయినా రాజుగారికి ఇంట్రెస్ట్ ఉంది. కాశీకెళ్ళాలని, దేవుడి దగ్గరికెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఏం చేస్తాడు, ఎళ్ళంగానే అక్కడ నాకు బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు నువ్వు. ఆహ్, రాజా నువ్విక్కడ పడుకో. రాజా పేరు రవివర్మ. రవివర్మ నువ్విక్కడ పడుకో. నువ్వు పడుకో. నేను ఎళ్లి కొంచెం అడుగొస్తాను ఎవరినైనా. భోజనం అడుగొస్తాను. ఎంతో కొంత అడుక్కున్నాక వస్తుంది కదా! దానం చేస్తారు కదా! అది వచ్చి తిందాం. తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరుదాం ఎళ్దాం కాశీకి. అనంగానే సరే అన్నాడు. అలసిపోయి ఉన్నాడనేసి చెట్టు కింద పడుకుంటాడన్నమాట. పడుకోంగానే అప్పుడే ఇటువైపు అంటే ఈ దుబాయ్ అటువైపు మన ఆఫ్ఘాన్ అటువైపు రాజులుంటారు గదా! వాళ్ళందరూ ఇటువైపు వస్తున్నారు ఢిల్లీకి. అంటే ఇటుపక్క రాజులనమాట. వాళ్ళు గూడా ఇటుపక్క మన ఢిల్లీ రాజుని కలవడానికొస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ రాజుకి చాలా మంచి పేరుంది. మంచిగా అందరికి సహాయం జేస్తారని. ఆ ఆఫ్ఘాన్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చినప్పుడు ఇదే దారిన రావాలి. వీళ్ళు ఎటెళ్తున్నారో వాళ్ళు అటునుంచే వస్తున్నారనమాట. వస్తున్నప్పుడు చూస్తారు. చూసి అదేంటి రాజుగారు ఇక్కడ పడుకున్నారు చెట్టు కింద, ఏమైనా తప్పిపోయారేమో అని అనుకుంటారు వాళ్ళు. ఆ ఆఫ్ఘాన్ రాజులు ఢిల్లీ రాజుని చూసి, ఏంటి ఇట్లా పడుకున్నారని అనుకుంటారు. అనుకోని ఏం చేస్తారు గబగబా రాజు దగ్గర అన్నీ ఉంటాయి కదా! ఆఫ్ఘాన్ రాజులు కలవడానికొస్తున్నారు. అప్పట్లో కలవాలంటే క్యాంప్ పట్టుకొని, టెంట్ పట్టుకొని, ఆహారం అంతా పట్టుకొని అన్నీ పట్టుకొని బయలుదేరేవారు. అప్పుడు ఫ్లైట్‌లు ఇవన్నీ లేవు గదా! నడుచుకొనే వెళ్ళాలి ఎక్కడికెళ్ళినా గూడా. సో, అవన్నీ పట్టుకొని వెళ్ళేటప్పటికి ఇతను పడుకొనున్నాడు గదా! ఇతను బాగా అలసిపోయి పడుకున్నాడు. అసలు ఒళ్ళు తెలియని మత్తు నిద్రలో ఉన్నాడు. వాళ్ళేం చేశారు కింద గబగబా బట్టలు మార్చేసి, మంచి బట్టలేసేసి అప్పటికే సాధు బట్టల్లో ఉన్నారుగా వీళ్ళకి అర్థం కాలేదు. కింద మంచమేసేసి, ఆ మంచం పైన టెంటేసేసి, చక్కగా ఇద్దరు పనోళ్ళని బెట్టి గాలి ఇట్లా ఇట్లా ఊపుతున్నారు. ఇంకా గాలికేముంది ఈయన ఇంకా హాయిగా పడుకున్నాడు. ఈయన ఈ కాశీ సాధువు ఎవరైతే అడగడానికెళ్ళాడో అతనెళ్లి వచ్చేటప్పటికి ఇక్కడ టెంటేసుంది. "ఏంట్రా బాబు ఇక్కడ టెంటేసుంది" అని అడిగితే, "మీరెవరు" అంటే, "మేము అఫ్ఘాను నుంచి వస్తున్నాము. మేము ఢిల్లీ రాజుని కలవడానికెళ్ళాము. ఆయన తోవలో కనిపించాడని" స్టోరీ అంతా చెప్తాడు. అప్పుడు ఈ కాశీ సాధువుకి అర్థమవుతదనమాట. ఇది నీ ప్రణాళిక, నా ప్రణాళిక కాదు. నువ్వు ఎళ్దాం అనుకున్నావు. నువ్వు బయటికెళ్ళిపోదాం అనుకున్నావు. ఈ ఈ ప్రాపంచిక జీవితం నుంచి వదిలేసి ఎళ్ళిపోదాం అనుకున్నావు. కానీ వదిలినా నీకు చేసుకున్న పుణ్యం అనుకో, ఏదైనా అనుకో, నీ జీవితం ఎంతో మందికి దొరికితే అదృష్టం అనుకుంటారు. నీకు దొరికింది. సరే నీకు ఇంట్రెస్ట్ లేదు అది వేరే విషయం. కనీసం నీకు దొరికింది. నువ్వు ఎక్కడికి పోయినా నీ ఎంబడే వస్తుంది నీ మంచితనం. ఇప్పుడు నీకొచ్చిందల్లా గూడా వాళ్ళు వెంటబడి అసలు ఆఫ్ఘాన్ రాజులెవరు? దేశపు రాజులు ఇటు రావడం ఏంటి? ఈయన కాశీకి బయలుదేరినప్పుడే ఈ చెట్టు కిందున్నప్పుడే వాళ్ళు కలవడం ఏంటి? వాళ్ళు కలిసి ఈయనకి టెంటేయడం ఏంటి? ఇవన్నీ జూసి ఆ కాశీ సాధువు అనుకుంటాడు, "అయ్యా! నీకు చాలా అదృష్టం ఉంది. ఈ అదృష్టాన్ని వాడుకో. ఎందుకంటే నేను కాశీకి తీసుకెళ్ళినా గూడా నీ అదృష్టం ఇట్లానే వెంటాడుతుంది." ఓకే. నువ్వు జేసిన మంచి పనులన్నీ వెంటాడతాయి. నీ ప్రణాళికలో ఇది లేదు. అందుకనే నీకిన్ని రోజులు అక్కడున్నావు నువ్వు. అయితే నీ ప్రణాళిక టైము ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. ఆ టైమొచ్చినప్పుడు నువ్వు మారుదువు గాని. ఆ టైమొచ్చినప్పుడు నువ్వు ఎళ్ళిపో. ఏ నీకంటూ ఒక టైమొస్తుంది. నీ మంచి పనులు, మంచి పుణ్యమంతా గూడా అది విడిపోవాలి. అంటే అయిపోవాలి. నీ పుణ్యమంతా కూడా వాడేసుకోవాలి. సో, మాస్టర్స్ మనమే నేర్చుకోవాలంటే
ఈ ఈ సౌకర్యాలు మనకేవైతే ఉన్నాయో అంటే తక్కువకి తక్కువ ఈరోజు మనం ఈ క్లాస్ వినగలుగుతున్నాం. అంటే ఏంటి? ఎప్పుడో మొదలుపెట్టాం మన ప్రయాణం. ఎన్నో జన్మల కింద మొదలుపెట్టాం ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ జన్మలో కూడా కంటిన్యూ చేయగలుగుతున్నాం. ఇంత ఈజీగా ఆధ్యాత్మికతలోకొచ్చాము, క్లాస్ వింటున్నాము. క్లాస్ విని మనము తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఒక్కసారి మీరు ఎంత అదృష్టవంతులో గుర్తించండి. చిన్న చితకా ఇష్టాలు, కష్టాలు అన్నీ ఉంటాయి. అందరి దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండవు. కానీ మనం ఇట్లా చక్కగా ఆధ్యాత్మికతలో వచ్చామంటేనే మనం ఎంతో మంచి పుణ్యం చేసుకున్నట్టు. ఎంతో మంచి భావనలు కలిగి ఉన్న వాళ్ళన్నట్టు. అందుకని మాస్టర్స్ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎప్పుడు గూడా మనకి వచ్చిన ఈ ఈ సౌకర్యము, ఈ భోజనం ఇప్పుడు చక్కగా తినగలుగుతున్నాం. ఎంతో కొంత తినగలుగుతున్నాము. కట్టుకోవడానికి బట్టలున్నాయి. మనకి ఇంటి మీద ఒక రూఫ్ ఉంది. చక్కగా ఉంటున్నాము. ఎంతో కొంత ఉన్న వాటిలో మనం చేసుకుంటున్నాం. హ్యాపీగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. మరి ఇవన్నీ లేని వాళ్ళు కూడా చాలామందున్నారు. దాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు రాజుగారిని చూసి మనం అందరం ఏమనుకుంటాం, అబ్బా! రాజుగారు ఎంత అదృష్టవంతులో అసలు చక్కగా ఆహ్, సిల్వర్ స్పూన్‌తో పుట్టాడంటే పుట్టంగానే అసలు ఇంతమంది పనోళ్ళ మధ్యలో ఇది, అది అనుకుంటా. ఆయనకున్న కష్టాలు ఆయనకున్నాయి. మనకు తెలీదు బయట నుంచి. సినిమా యాక్టర్‌లని చూసుకుంటాం. అబ్బా! వీళ్ళకి ఎంత అదృష్టమో అనుకుంటాం. వాళ్ళు కనీసం ప్లేట్ ముందు పెట్టి స్వీట్ ఇస్తే ఆ స్వీట్ కూడా తినలేరు. సో, తినలేరు. తినాలని కూడా వాళ్ళకనిపించదు. అంటే చూడండి మనకి ఇంపార్టెంట్ అయినది వాళ్ళకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు. వాళ్ళకి ఇంపార్టెంట్ అయింది మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సో, ఎవరిది వాళ్ళ స్టోరీ ఎవరి వాళ్ళ ఇది. అండ్ అందుకనే చెడైనా, మంచైనా కర్మలు ఏదైతే మనం చేసుకున్నామో అవన్నీ మనకి తిరిగొస్తాయి. కంపల్సరీగా వస్తాయి. మరి ఇంత జ్ఞానం తెలుసుకున్నాం కదా! మరి మనం ఏం చేస్తున్నాం మంచి? మంచి నేర్చుకుంటున్నాం. లోకానికి ఏమిస్తున్నాం అన్నది ఒక్కసారి గుర్తుంచుకోండి ఎప్పుడు గూడా. మంచి చేద్దాము, మంచి మాటలందాము, మంచి ప్రయత్నిద్దాము, ముందుకెళ్దాము. ఉన్నంతలో తోచినంత సేవ చేద్దాము అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ పరిస్థితులు ఎలాంటివైనా కూడా తాత్కాలికమే అని చక్కగా ధ్యానంలోకి మనం ఆల్రెడీ చక్కగా ఈ ధ్యాన మార్గంలోకొచ్చాం గాబట్టి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అది ఈరోజు మన క్లాసు. సో, అందరూ సుఖస్థిరాసనంలో కూర్చున్నారు కాబట్టి, ఇక మనం ధ్యానం మొదలుపెట్టుకుందాం. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే
ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు.
ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే.
మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధపెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.